రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలప్పుడు అసెంబ్లీలో అధికార పార్టీ వాళ్ళు మరియు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఒకరి మీద ఒకరు నేరాలు ఆరోపణలు చేస్తుంటారు, గొడవలు పడుతుంటారు, తిట్టుకుంటారు. ఈ విషయం విన్న స్పీకర్ వింటాడు. కానీ వారికి ఎవరైతే తప్పు చేసినారో మరి వారికి ఒక శిక్షణ వేయాలి, లేదా వారికన్నా దండన చేయాలి. అలా చేయకుండా వాళ్ళ వాదన వీళ్ళ వాదన వింటాడు, వెళ్ళిపోతారు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఒకరిపై ఒకరు తిట్టుకోవడం ఎందుకు, నేరాలు ఆరోపణలు చేయడం ఎందుకు, అనవసరంగా మీడియా ముందర చులకన కావడం ఎందుకు, అవసరమా? అలాంటప్పుడు ఈ స్పీకర్ పదవి కూడా అక్కడ అవసరమే లేదు. ఆ స్పీకర్ పదవి అనేది అది ఎందుకు పెట్టినారో దేనికి అర్థమవుతలేదు. కానీ నా దృష్టిలో మాత్రం స్పీకర్ పదవికి పవర్ లేదు. పవర్ లేని పదవికి ఇచ్చి వాళ్ళు ఏదో పీకులాడే విషయాలు తిట్టుకునడము, వాళ్ళు అపోజిట్ పార్టీ వాళ్ళు అధికార పార్టీలు ఒకరిపైన ఒకరు కసబోసం అనడం వినడానికి మాత్రమే పనిచేస్తుంది. కానీ ఎవరిని కూడా దండించడానికో లేకపోతే దండ వేయడానికి మాత్రం ఆ పదవి అయితే ఎట్టి పరిస్థితుల్లో పనికిరాని పదవి పనిచేస్తలేదు.